తెలంగాణ కాంగ్రెస్ జోష్ పెంచింది. నెక్స్ట్ ఎన్నికల టార్గెట్గా ఇప్పటి నుంచే పని మొదలుపెట్టారు పార్టీ నేతలు. ప్రభుత్వం పార్టీ సమన్వయంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఒకవైపు నేతలతో భేటీలు ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేస్తూనే మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మీటింగ్తో పాటు భారీ సభ ఏర్పాటు చేసేందుకు భావిస్తోంది అధిష్టానం. ఇటీవల గుజరాత్లో ఏఐసీసీ ఆధ్వర్యంలో భారీ సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దేశవ్యాప్తంగా పార్టీ నేతలను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పని చేసిన వాళ్లు మాత్రమే పార్టీలో ఉండాలని, పని చేయని వాళ్లు రిటైర్మెంట్ తీసుకోవాలని, మొహమాటం వద్దని హాట్ కామెంట్స్ చేశారు. ఇక పార్టీ బలోపేతం కోసం డీసీసీ జిల్లా కాంగ్రెస్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని, డీసీసీల పవర్స్ పెంచే ఆలోచన పార్టీ చేస్తుందని ఖర్గే కామెంట్స్ చేశారు. ఇక రేపు హైదరాబాద్ రానున్నారు ఆయన. పార్టీ పరంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఖర్గే చీఫ్ గెస్ట్గా హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఖర్గే పర్యటిస్తున్నారు. అందులో భాగంగా రేపు హైదరాబాద్లో పర్యటించబోతున్నారు. రేపు ఉదయం గాంధీ భవన్లో పీఏసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేస్తారు ఖర్గే. పీఏసీ సమావేశం అనంతరం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఖర్గే పాల్గొంటారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అలాగే రేపు సాయంత్రం కార్యకర్తల ఓపెన్ మీటింగ్ జరగనుంది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సమావేశం నిర్వహించనున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలు ఇలా 15,000 మంది సమావేశానికి హాజరవుతున్నారని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వం, కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే ఏం స్టేట్మెంట్ ఇవ్వనున్నారు అనే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు హైదరాబాద్లో ఖర్గే మీటింగ్ కోసం ప్లాన్ చేస్తున్న హస్తం పార్టీ నిన్న హైదరాబాద్ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎల్బీ స్టేడియంలో జరిగే పార్టీ కార్యక్రమం విజయవంతం చేయాలని హైదరాబాద్ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. 4న ఏఐసీసీ చీఫ్ ఖర్గే హైదరాబాద్ టూర్, స్థానిక ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే హైదరాబాద్ పర్యటన ప్రభావం వాటిపై ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.